హాయ్, వెల్కమ్ టు రామ్. ఒక ఇన్నింగ్స్ బ్రేక్ లోపల ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. సో ఎందుకంటే ఇలాంటి అంటే ఇంత హాట్గా టీ20ని ఈ మధ్యకాలంలో మనం చూడలేదు. ఎందుకంటే మొదటి బాల్ నుంచే అటు సంజు శాంసన్, అభిషేక్ శర్మ, అలాగే వస్తూనే మరొకసారి సూర్యకుమార్ యాదవ్ ఫెయిల్. మనం అనుకున్నాం అతను ఫామ్లో లేడు, సో వరల్డ్ కప్ సెలెక్ట్ చేస్తారా లేదా తెలియదు. బట్ చూస్తుంటే మాత్రం వరల్డ్ కప్ అతన్ని సెలెక్ట్ చేసేటట్టే ఉన్నారు. బట్ శుభ్మన్ గిల్ సంగతి ఇంకా తెలియలేదు. సో శుభ్మన్ గిల్ రియల్లీ లక్కీ అనుకోవచ్చు, ఎందుకంటే ఈ లాస్ట్ 2 మ్యాచ్లు ఆడకపోవడం. ఈ మ్యాచ్లో సంజు శాంసన్ రాణించాడని చెప్పుకోవాలి. 22 బాల్స్ లోపల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. చాలు, అంటే సంజు శాంసన్ నిరూపించుకోవడానికి ఈ ఇన్నింగ్స్ చాలు. తన మొదటి సిక్సర్తోనే మనకు తెలిసిపోయింది సంజు శాంసన్ ఏంటో. అలాగే హార్దిక్ పాండ్యా గురించి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం మన వీడియోలో. అతని బ్యాటింగ్ చూడండి ఎంత అద్భుతంగా చేశాడో. సింపుల్గా సిక్సర్ అంటే ఇంత సింపుల్గా, అసలు అలాంటి బాల్స్ని సిక్సర్లు కొట్టడం ఎవరి వల్ల కాదు, బట్ అది చేసి నిరూపించాడు హార్దిక్ పాండ్యా. సంజు శాంసన్ 22 బాల్స్లో 37, తిలక్ వర్మ 42 బాల్స్లో 73, అలాగే హార్దిక్ పాండ్యా 25 బాల్స్లో 5 సిక్సర్స్ 5 ఫోర్స్ 63 రన్స్. లాస్ట్లో శివన్ దుబే, బట్ అతను త్యాగం చేయాల్సి ఉండే, బట్ ఓకే అనిపించాడు. 3 బాల్స్ లోపల 10 రన్స్ కొట్టాడు. సో మంచి ఇన్నింగ్స్ ఆడారు. బట్ ఇది టీ20 అంటే ఇలా ఉండాలి. టీ20 అంటే 5 బాల్స్ టు 3 రన్స్, 10 బాల్స్ టు 4 రన్స్. ఇది కాదు టీ20. ఇది టీ20. మొదటి బాల్ నుంచే ఎదురుదాడి చేయడం అనేది టీ20. ఎందుకంటే ఉండేదే 120 బాల్స్. దాంట్లో మినిమం ఒక 5 బ్యాటర్ అయితే కంప్లీట్గా బ్యాటర్స్ ఉంటారు, తర్వాత ఆల్రౌండర్స్ ఉంటారు, తర్వాత బౌలర్స్ కూడా బ్యాటింగ్ చేయగలిగే సామర్థ్యం ఉంటుంది. సో 120 బాల్స్ అంటే బౌలర్లకు చాలా రేర్గా బ్యాటింగ్ వస్తుంది. సో టీ20 అంటేనే ఉతికి పారేయడం. సో ఈ మ్యాచ్ లోపల హార్దిక్ పాండ్యా ఆడిన ఇన్నింగ్స్ చూడండి, ఇది టీ20 ఇన్నింగ్స్ అంటే. మేబీ ఈ మ్యాచ్ వాళ్ళు గెలిచినా కానీ ఇండియా ఫైట్ మాత్రం మనం ఇది మర్చిపోలేని ఫైట్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు వాళ్ళు. అంత మంచి బ్యాటింగ్ చేస్తున్నా కూడా వాళ్ళు అద్భుతంగా బౌలింగ్ చేశారు. లిండే కూడా బాగా బౌలింగ్ చేశాడు. సో అలాగే ఎన్సన్ కూడా మంచిగా బౌలింగ్ చేశాడు. చివరిలో బ్యాట్మెన్ కూడా మంచిగా కంట్రోల్ చేశాడు. సో ఎవరు చూసినా కానీ అంటే మన ఫైట్ అనేది మాత్రం మెచ్చుకోదగ్గది. ముఖ్యంగా స్టార్ట్ అంటే ఇలా ఉండాలి. టీ20 స్టార్ట్ అంటే అభిషేక్ శర్మ, సంజు శాంసన్ సిక్సర్లు ఎంత సింపుల్గా కొట్టారు చూసారా మీరు. ఇది సిక్సర్లు కొట్టే సామర్థ్యం అంటే. ఇది లేకనే మనం ఎన్నో మ్యాచ్లు వెనుకబడ్డాం, చతికిలబడ్డాం. సంజు శాంసన్కి ఇంకా అతను ఫ్రీ హ్యాండ్ ఇచ్చారనుకోండి, అతను ఆడమని చెప్పారనుకోండి, అతను సిక్సర్లతోనే దుమ్ము దులుపుతాడు. అలాగే హార్దిక్ పాండ్యా కూడా టీ20 అంటే ఇలా ఆడాలి, ఇది నిరూపించారు. ఇలా ఆడాలి టీ20 అంటే. అందుకే హార్దిక్ పాండ్యాను క్యాప్టెన్ చేయాలి, తిలక్ వర్మను వైస్ క్యాప్టెన్ చేయాలి.